హలో ఆల్, వెల్కమ్ టు ఉష్క్రిప్ట్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. కింగ్ కోబ్రా పార్ట్ 1 వెనకపోయి ఉంటే ప్లీజ్ అది విని అప్పుడు ఈ పార్ట్ 2 వినండి. రీక్యాప్ ఫ్రమ్ పార్ట్ 1. కింగ్ కోబ్రాని మర్డర్ చేశారని న్యూస్ ఛానల్స్ చెప్పాయి. ఎవరు చంపారనేది ఎవరికీ తెలియదు. ఇదిలా ఉండగా ఒక ఫ్యామిలీ పాత బస్తీలోకి మూవ్ అయింది. పాత బస్తీకి మూవ్ అయిన ఫ్యామిలీ అక్కడ మున్నా అనే రౌడీతో గొడవ పడింది. ఆ గొడవ పడింది కింగ్ కోబ్రాస్ ఒల్లీ సన్ రుద్రప్రతాప్ పేద అని తెలుస్తుంది. మున్నా ఈ మర్డర్ వెనుక రూమర్స్ బట్టి బ్లాక్ ప్యాంథరే మర్డర్ చేయించుంటాడని చెప్పాడు. అప్పుడు రుద్ర బ్లాక్ ప్యాంథర్ కోసం బయలుదేరాడు. అది పార్ట్ 1లో జరిగిన స్టోరీ. అలా బ్లాక్ ప్యాంథర్ కోసం బయలుదేరిన రుద్ర కారులో నుండే కొన్ని ఫోన్ కాల్స్ చేసుకున్నాడు. రామారావు కూడా అదే కారులో ఉన్నాడు. ఎవరికి బ్లాక్ ప్యాంథర్ ఎలా ఉంటాడో తెలియదని చెప్పారు. ఈ దందాలో చాలా కొద్ది మందికి మాత్రమే అతను ఎవరో ఫోన్లో నుండే డీల్ చెప్పి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాడని చెప్పారు. రామారావు కూడా తన సర్కిల్లో కనుక్కున్నాడు. రుద్ర కంగారు చూసి రామారావు రుద్రాకి వాళ్ళ నాన్న అయిన కింగ్ కోబ్రా ఉండుంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎలా డీల్ చేసేవారో వివరంగా చెప్పాడు. బాబు రుద్ర, ఎందుకు కంగారు పడుతున్నావు? మీ నాన్నగారు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో చూశారు. అసలు నీకు ఆయన ఇదంతా ఎలా మొదలుపెట్టారో తెలుసా? ఆయన జీవిత కథ రాయాలంటే దానికి నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, వింటావా అని కింగ్ కోబ్రా గతం చెప్పడం మొదలుపెట్టాడు రామారావు. మీ నాన్నగారు 1970 ఆంధ్రాలో ఒక పల్లెటూరు నుండి ఢిల్లీ వచ్చారు. అక్కడ సౌత్ వాళ్ళకి పెద్దగా మర్యాద దక్కలేదు. అన్నిటికీ చిన్న చూపు చూసేవారు. అప్పుడు అక్కడ ఉండే తెలుగు తమిళ్ వాళ్ళకి నార్త్ వాళ్ళు చిల్లర పనులు ఇచ్చేవారు. కానీ పని చేశాక చిల్లర కూడా ఇవ్వని రోజులున్నాయి. అప్పుడు మీ నాన్నగారు ఎదురు తిరిగారు. ఇంగ్లీష్ బాగా మాట్లాడడం వచ్చు కాబట్టి అక్కడికి వచ్చే ఫారిన్ టూరిస్టులతో బాగా కలిసిపోయి మాట్లాడేవారు. అలా ఫారిన్ టూరిస్టులందరికీ గైడ్గా ఉంటూ అందులో ఒక అతను కొకైన్ డ్రగ్ అంటే ఏంటో చెప్పారు. దాని వాల్యూ తెలుసుకున్న నాగప్రతాప్, అదే మీ నాన్నగారు, నెమ్మదిగా నార్త్ వాళ్ళకి అది సప్లై చేసి మన తెలుగు తమిళ వాళ్ళకి ఉపాధి కల్పించి ఢిల్లీలో ప్రతి డాన్ దగ్గర పాపులర్ అయ్యారు. ఏడాది తిరగకుండానే ఢిల్లీలో నాగప్రతాప్ కాస్త కోబ్రా అయిపోయారు. అడ్డు వచ్చిన వాళ్ళ నడ్డి విరిచారు. పొలిటీషియన్ సహాయం కూడా దక్కింది. అప్పుడు ఆయన దగ్గర జాయిన్ అయిన తెలుగు వాళ్ళల్లో నేను ఒకడిని. అప్పుడు నీకు 2 ఏళ్ళు ఉంటాయి. నాకు కూడా స్ఫూర్తి అనే అమ్మాయి పుట్టింది. కన్న కూతురులా చూసుకునేవారు కోబ్రా ఆమెను కూడా. ఆమెనే కాదు, అందరి పిల్లల్ని బాగా చూసుకునేవారు. ఢిల్లీ డాన్స్కి కోబ్రా మాటే నమ్మకం. మీ నాన్న ఒకటి చెప్పేవారు, నేను ఏ దందా అయినా ప్రేమతో చేస్తాను. ప్రేమతో చేయనిది దందా ఏదైనా ఉందంటే అది మోసం ఒక్కటే. అలానే ఆయన ఎప్పుడు అబద్ధం ఆడేవారు కాదు. ఎందుకంటే ఆయన దృష్టిలో అబద్ధం ఆడేవాడు భయస్థుడు. భయం లేని చోట అబద్ధానికి చోట్లేదు. ఆయన ఫిలాసఫీస్ అందరికీ బాగా నచ్చేవి. కొంతమంది డాన్స్ ఆయన్ని చంపడానికి ప్లాన్ చేసేవారు. ఆయన లైఫ్లో ఫస్ట్ టైం అప్పుడే గన్ కొన్నారు. కొంతమంది అడిగారు, మీకు భయం లేదు కదా, దెన్ వై డు యూ నీడ్ ఏ గన్ అని. అప్పుడు మీ నాన్న ఏమన్నారో తెలుసా? ఏ స్మైల్ కెన్ గెట్ యూ ఫార్, బట్ ఏ స్మైల్ విత్ ఎ గన్ కెన్ గెట్ యూ ఫర్దర్ అని చెప్పారు. ఆయన ఫ్యాన్స్ మామూలుగా పెరగలేరు. అయితే ఎవరికీ ఆయన అసలు పేరు తెలియదు. అందరికీ కోబ్రా అనే తెలుసు. నెమ్మదిగా ఆయన చంపాలని ప్లాన్ చేసిన వాళ్ళందరూ చనిపోయారు. మకుటం లేని మహారాజు ఫారెన్ నుండి కొకైన్ కాకుండా లోకల్ తయారీ స్టార్ట్ చేయించారు. నెమ్మదిగా ఆల్కహాల్, డ్రగ్స్ తయారీలో ప్రామినెంట్ లీడర్ అయ్యారు. గవర్నమెంట్ అమ్మితే ఒక రూల్, ఒక కామన్ మ్యాన్ అమ్మితే ఇంకో రూల్ అని అన్ని బిజినెస్లో పార్ట్నర్షిప్స్ అడిగారు. అండర్ వరల్డ్ నుండి ఎంటైర్ వరల్డ్కి అప్పుడే ఆయన కింగ్ కోబ్రా అయ్యారు. సో ఆలోచించు, ఒక కామన్ మ్యాన్ నుండి వరల్డ్స్ పవర్ఫుల్ మ్యాన్గా ఎదిగిన వ్యక్తికి పుట్టిన నీవు ఇలా కంగారు పడ్డం నేను చూడలేను. నువ్వు పట్టుకోగలవు. నువ్వు ఈ మధ్యే కదా ఈ దందాలోకి వచ్చావు. సో డోంట్ వరీ, అన్నీ నెమ్మదిగా తెలుసుకుంటావు అని రామారావు రుద్రాకి చెప్పాడు. ఈలోగా మ్యాన్షన్కి రాగానే రుద్ర తన చాపర్ తీసుకుని ఢిల్లీకి వెళ్ళాడు. అక్కడ కింగ్ కోబ్రా సన్నిహితులు కలిసి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేశాడు. బ్లాక్ ప్యాంథర్ అనే మనిషి ఎక్కడ ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదని అందరూ చెప్పారు. కానీ అతని డీల్స్ అండ్ క్లయింట్ బేస్ చాలా డిఫరెంట్ అని చెప్పారు. హెల్ప్ కోసం అతన్ని కన్సల్ట్ చేయాలంటే ఏదో ఫోన్ కాల్ ఉంది, అలానే వెబ్సైట్ కూడా ఉందని చెప్పారు. అయితే బ్లాక్ ప్యాంథర్ గత 2 ఇయర్స్గా
యాక్టివ్గా లేడు, ఎలాంటి యాక్టివిటీసు టేకప్ చేయడం లేదని, కానీ ఈ మర్డర్తో మళ్ళీ వెలుగులోకి వచ్చాడని రుద్రాకి అర్థమైంది. అప్పట్లో బ్లాక్ ప్యాంథర్ వేరేగా దందా చేస్తుంటే డాడీ తెలిసి ఊరుకున్నారా అని అనుమానం వచ్చింది. హైదరాబాద్ వచ్చి రామారావుని, డాడీ ఎప్పుడైనా బ్లాక్ ప్యాంథర్ గురించి చెప్పారా, అతను ఎవరు, ఎందుకు మనతో పనిచేయలేదు, ఇలాంటివి ఏమైనా తెలుసా అని అడిగాడు. దానికి రామారావు అతనికి ఏమీ తెలియదని, కింగ్ కోబ్రా 90% డీటెయిల్స్ మాత్రమే అతనికి చెప్పేవారని, ఒక మనిషిని నమ్మి అన్ని డీటెయిల్స్ అదే 100% ఎప్పుడు షేర్ చేసేవారు కాదని రామారావు చెప్పాడు. నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవారు, బాబు ఎంతటి మహానాయకుడైనా కొన్ని సీక్రెట్స్ ఉండాలని, అవి బయట పెట్టరు, టైం వచ్చినప్పుడు వాటిని ప్రదర్శిస్తారు, అది కొంతమంది మాత్రమే గమనిస్తారు. ఇంతలో రుద్రాకి ఫోన్ వచ్చింది. అప్పుడు రుద్ర, ఏంటి నువ్వు చెప్పేది నిజమా, చాలా మంచి న్యూస్ ఇచ్చావు, ఇక చూపిస్తా రుద్ర అంటే ఏంటో అని ఫోన్ పెట్టి, రామారావు మనకి బ్లాక్ ప్యాంథర్ గురించి చాలా డీటెయిల్స్ తెలిసాయి, కమాన్ లెట్స్ గో అని రామారావుతో డీటెయిల్స్ షేర్ చేసుకున్నాడు. రామారావు అప్పుడు బ్లాక్ ప్యాంథర్ కిందన వర్క్ చేసిన వాళ్ళని, బ్లాక్ ప్యాంథర్ నుండి డీల్స్ తీసుకున్న వాళ్ళని, అనుమానం వచ్చిన ప్రతి వాళ్ళని ఒకరి తర్వాత మరొకరిని చంపడం మొదలుపెట్టాడు. అదంతా జరిగిన తర్వాత రుద్ర రామారావు వాళ్ళ ప్యాలెస్ పెంట్ హౌస్లో కూర్చుని బార్ సెక్షన్లో చేతిలో గాస్ పట్టుకుని బ్లాక్ ప్యాంథర్ గురించి, వాడి దందా ఎలా స్టార్ట్ చేశాడనే దాని గురించి డిస్కస్ చేసుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు రుద్ర, బ్లాక్ ప్యాంథర్ చాలా తెలివిగా దందా స్టార్ట్ చేశాడు కదా, నాన్నగారు రిజెక్ట్ చేసిన డీల్స్ అన్నీ వాడు తీసుకోవడం మొదలుపెట్టాడు. అవును బాబు, కోబ్రా సాబ్ అన్ని డీల్స్ చేసేవారు కాదు, ఆయన ఎథిక్స్ గురించి జెనెటిక్స్ గురించి మీకు తెలియంది కాదు. అవును రామారావు, నేను కూడా ఈ దందాకి దూరంగా ఉండి నా పార్టీలు అమ్మాయిలు అనుకుంటూ వేరే ప్రపంచంలో ఉన్నాను, కానీ అండర్ వరల్డ్ అంటే ఎంత ఉందని ఇప్పుడే లైవ్లో చూస్తుంటే అర్థమవుతుంది అని సిగరెట్ నోట్లో పెట్టుకున్నాడు. రామారావు ముందుకొచ్చి అది వెలిగించాడు. అప్పుడు రుద్ర, అవును రామారావు, మీ అల్లుడు ఎక్కడ చేస్తున్నాడు ఇప్పుడు అంటే, బాబు అది ఆయన చనిపోయి కొన్ని ఇయర్స్ అవుతుంది, నాన్నగారు ఎప్పుడు చెప్పలేదా మీకు మా అల్లుడి గురించి? లేదు రామారావు, చెప్పా కదా నేను చాలా బిజీగా ఉండేవాడిని అని, నాన్న ఎప్పుడు దందా గురించి డిస్కస్ చేసిందే లేదు, అక్కడక్కడ నాన్నగారి ఫ్రెండ్స్ గురించి విన్నాను కానీ మాట్లాడింది కలిసింది ఇప్పటిదాకా అయితే లేదు. అయినా ఇంత చిన్న వయసులో చనిపోయాడు మీ అల్లుడు? యాక్సిడెంట్లో చనిపోయాడు బాబు, ఇక్కడే ఉంటే అది గుర్తుకొస్తుందని అమ్మాయిని మనవడిని కూడా అబ్రాడ్ పంపించాను, అక్కడే సెటిల్ అయ్యేలా చేశాను, దానికి నాన్నగారు కూడా హెల్ప్ చేశారు. రామారావు, నాకు అర్థం కాదు ఏంటంటే బ్లాక్ ప్యాంథర్ ఆపరేట్ చేసిన టైం లైన్, మీ అల్లుడు యాక్టివ్గా ఉన్న టైం లైన్ కూడా ఒకటే, అర్థం కాలేదు బాబు అని రామారావు అమాయకంగా చెప్పాడు. చెప్తా, అర్థమయ్యేలా చెప్తా. మీ అమ్మాయి ప్రేమ్ అనే కుర్రాన్ని లవ్ చేసింది. ప్రేమ్ గాలికి తిరిగే ఎదవని నీకు వాడు నచ్చలేదు, నీకేమో మీ అమ్మాయి అంటే అపారమైన ప్రేమ, అందుకని ప్రేమ్ని కింగ్ కోబ్రా దగ్గరికి తీసుకొచ్చావు. నీ మీదున్న గౌరవం, మీ అమ్మాయిని కూడా డాడీ సొంత కూతురులానే చూసుకునేవారు కదా, అందుకని ప్రేమ్ని పనిలో పెట్టుకున్నారు. పనిలో పవర్ని మనీని చూసిన ప్రేమ్ ఆశ పెరిగింది. ఎవరికి తెలియకుండా నాన్నగారు రిజెక్ట్ చేసిన డీల్స్ అన్నీ వాడు వేరే ఛానల్ ద్వారా ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే బ్లాక్ ప్యాంథర్ ఎవరు అని ఎవరికీ తెలియదు, కేవలం ఫోన్ కాల్స్తో డీల్ స్టార్ట్ చేసి క్లోజ్ చేసేవాడు. మనీ అంతా కూడా బినామీ అకౌంట్స్లో వేయించేవాడు. అంతా బాగానే అవుతుంది అనుకున్న టైంలో ఒకరోజు యాక్సిడెంట్లో ప్రేమ్ చనిపోయాడు. అక్కడితో బ్లాక్ ప్యాంథర్ డీల్స్ కూడా మార్కెట్లోకి ఆగిపోయాయి. ఆ రోజు తర్వాత మళ్ళీ బ్లాక్ ప్యాంథర్ గురించి ఎవ్వరూ వినలేదు, మాట్లాడుకోలేదు. మళ్ళీ కింగ్ కోబ్రా మర్డర్తో బ్లాక్ ప్యాంథర్ నేమ్ బయటికి వచ్చింది. నిజంగా మీ అల్లుడు చనిపోయాడు అనుకుంటున్నావా రామారావు? బాబు, నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. ప్రేమ్ చనిపోయింది నిజం, నా చేతుల మీదుగా నేనే దహన సంస్కారాలు చేశాను బాబు అని ఏడుపు ముఖం పెట్టాడు రామారావు. డాడీ ఎప్పుడు ఒకటి చెప్తుండేవారు రామారావు, నమ్మి బ్రతకడం వేరు, నమ్మిస్తూ బ్రతకడం వేరు అని. నువ్వు నమ్మి చాలా ఏళ్ళు బ్రతికావు, కానీ ప్రేమ్ చనిపోయాక నమ్మిస్తూ బ్రతుకుతున్నావు. ప్రేమ్ చనిపోయాక బ్లాక్ ప్యాంథర్గా నాన్నగారి మర్డర్ డీల్ చేసింది నువ్వే అనే విషయం నాకు తెలుసు రామారావు, కానీ నాన్నగారిని చంపించే ద్వేషం నీలో ఉందని నాకు తెలియలేదు. ఎందుకు చేయించావు? బాబు, మీరేం మాట్లాడుతున్నా నాకు తెలియడం లేదు. నేను ప్లాన్ చేయించడం ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు. ఇలాంటి అపోహలు అబాండాలు నా మీద వేస్తే నేను ఒప్పుకోను బాబు. నాన్నగారు ఉండుంటే మీ చెంప చెల్లు అనిపించేవారు. అంత లేదులే కానీ రామారావు, ఇప్పుడు నిజం చెప్పు, ఎందుకు చేయించావు? భయపడుతూ అప్పుడు రామారావు, బాబు చెప్తా, గన్ను కిందకి దించండి, మీరు అసలు ఆవేశంలో ఉన్నారు. ప్రేమ్ చనిపోవడానికి, నా కూతురు విధవగా మారడానికి కారణం
కింగ్ కోబ్రా. బ్లాక్ ప్యాంథర్గా ప్రేమ్ ఎన్నో డీల్స్ చేశాడు. మీ డాడీ ఎథిక్స్కి యాంటీగా. బ్లాక్ ప్యాంథర్ ప్రేమే అని తెలుసుకున్న ప్రేమ్ని యాక్సిడెంట్లో చంపించింది కింగ్ కోబ్రానే. అసలు ప్రేమే బ్లాక్ ప్యాంథర్ అనే విషయం ఎవరితో కూడా ఆ మాట చెప్పొద్దని నాన్నగారిని బ్రతిమాలుకున్నాను. ఎందుకంటే మీ నాన్నగారికి లాయల్గా ఉన్న వాళ్ళ దగ్గర నేను, నా కూతురు, నా అల్లుడు ఇదంతా చేయించామంటే మాకే కీడని నాన్నగారు దానికి ఒప్పుకున్నారు కూడా. అయితే నా కూతురు నేను అలా చూడలేకపోయాను. అందుకే ఎప్పుడు అవకాశం వస్తుందా అని వేచి చూశాను. ప్లాన్ ఇంప్లిమెంట్ చేశాను. బ్లాక్ ప్యాంథర్ పేరుతో ఇదంతా చేయిస్తే ఒక కొత్త డాన్ వచ్చాడని అందరికీ అర్థమవుతుందని కూడా అనుకున్నాను. నేను చేసిన తప్పే అవ్వచ్చు, కానీ రుద్ర నువ్వు ఇంత తెలివైన వాడవని నేను ఊహించలేదు. అదే నా పొరపాటు. యాక్చువల్లీ రామారావు, ఇదంతా నడిపిస్తుంది నేను కాదు. అటు చూడు అన్న వెంటనే ఆ బార్ ఉన్న రూమ్ దగ్గర ఎలివేటర్ ఓపెన్ అయింది. అందులో నుండి అందరినీ షాక్ చేస్తూ స్లో మోషన్లో కోబ్రా నడుచుకుంటూ వచ్చాడు. వచ్చి అక్కడే ఉన్న సోఫాలో కాలు మీద కాలు పెట్టుకుని కూర్చున్నాడు. తన రైట్ హ్యాండ్ 2 ఫింగర్స్ని పక్కకు పెడితే అక్కడ ఉన్న గార్డ్ వచ్చి సిగార్ ఆ వేళ మధ్యలో పెట్టాడు. అప్పుడు కింగ్ కోబ్రా మాట్లాడుతూ, రామారావు ఎంత సిల్లిగా ఆలోచించావు. ఈ కింగ్ కోబ్రాని చంపడం అంటే బార్లో కూర్చుని బిర్యానీ తింటూ ఒక ఫోన్ కాల్ చేసి వేసేంట్రా అంటే వేసేస్తే ఆడు కింగ్ ఎలా అవుతాడు? ఆ కింగ్ కోబ్రా నేను ఎలా అవుతాను? నువ్వు స్నైపర్తో షూట్ చేయించిన మాట నిజం. ఆ బాడీని రుద్ర దహనం చేసింది నిజం. ఆ న్యూస్ అంతా వాళ్ళు కవర్ చేసింది నిజం. కానీ ఆ కారులో కింగ్ కోబ్రాగా ఉన్నది నేను కాదు. అదే అబద్ధం. సినిమాలో హీరోకి డూప్ ఉన్నట్టు, హీరోయిన్ న్యూడ్ సీట్స్కి బాడీ డబుల్ ఉన్నట్టు, నా మూడ్ బట్టి, నా పరిస్థితులు బట్టి నేను కూడా బాడీ డబుల్స్ని యూజ్ చేసేవాడిని. అచ్చుగుద్దునట్టు నాలాగే ఉంటారు. కానీ ఆ రోజు నువ్వు అటాక్ చేయించింది నా బెస్ట్ బాడీ డబుల్ని. నువ్వు నా కారులో రానప్పుడల్లా నేను బాడీ డబుల్నే పంపేవాడిని. ఎందుకంటే ప్రేమని చంపించింది నేనే అనే విషయం నీకు తెలిసిన తర్వాత నేను నిన్ను నమ్మడం మానేశాను రామారావు. కింగ్ దగ్గర వర్క్ చేయాలంటే వంగి పని చేయాలి. నంగి వేషాలు వేస్తే ఇలానే అవుతుంది. అందుకే రుద్రాన్ని పంపి నేను కొంచెం బ్రేక్ తీసుకున్నాను. ఇలాంటి టైంలో నేను ఎప్పుడో ఒకటి చెప్తూ ఉండేవాడిని రామారావు. అదేంటి? అప్పుడు రామారావు నెమ్మదిగా, ఇంటి దొంగని ఈశ్వర్ కూడా పట్టుకోలేడని. గుడ్ రామారావు, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆ ఈశ్వరుడేమో తెలియదు, కానీ ఈ రుద్రాయి నుంచి ఇంకా చూసుకుంటాడు. టేక్ కేర్ మై ఫ్రెండ్ అని చెప్పగానే రామారావుని రుద్ర వేరేలోకి తీసుకెళ్తాడు. రామారావు చివరిగా ఒక మాట, ఊర్లో ప్రతివాడు గ్యాంగ్స్టరే, అసలు గ్యాంగ్స్టర్ వచ్చేదాకా. సో అదండి కింగ్ కోబ్రా మొత్తం స్టోరీ. ఇది మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీరు ఇన్స్టా ట్విట్టర్లో ఫాలో కాకపోయింటే ప్లీజ్ ఫాలో అవ్వండి. మీరు నాకు ఏదైనా సజెస్ట్ చేద్దామనుకున్నా, ఏదైనా ఐడియాస్ ఇద్దామనుకున్నా, నా గురించి ఏమైనా కమెంట్స్ కాంప్లిమెంట్స్ షేర్ చేద్దాం అనుకున్నా ప్లీజ్ నాకు మీరు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా పోస్ట్ చేస్తే నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. నా పేరు విజయపల్ల. మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో కలుద్దాం. అప్పటిదాకా గప్చుప్.